ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి చదువుదాం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడదురు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు, తన తరువాత తన పిల్లలు తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? దేవుని మర్మము తన భక్తుల దగ్గర ఉంది అని చెప్పబడింది. ఇక్కడ ముగ్గురు దూతలు అబ్రహాము గుడారాన్ని దర్శించడం గురించి చూస్తున్నాం. ఎండపూట వేళ ఆ ముగ్గురు యెహోవా వారు దాటిపోతుండగా 2వ వచనంలో అతడు కళ్ళులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి ఓకేనండి, చాలు. అబ్రహాము గుడారాల్లోనే నివసించాడండి. పేదోడేం కాదు, వెండి బంగారములు కలిగిన మిగిలిన ఆస్తిపరుడైనప్పటికీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో యాత్రికుడిగా ప్రయాణికుడిగా ఎంచి ఒక మామూలు గుడారంలోనే ఉన్నాడు. కానీ ఒకరోజు మనుష్యులు అనుంది, దేవదూతలు అనుంది, యెహోవా అనుంది, మనుష్య రూపంలో ఉన్న ముగ్గురు ఆ గుడారం నుంచి దాటి వెళ్తుంటే అబ్రహాం పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా కొంచెం అలసట తీర్చుకోండి, నేను నీళ్లు తెప్పిస్తాను, ఈ చెట్టు కింద ఈ గుడారంలో అలసట తీర్చుకోండి అని ఆహ్వానించాడు. ఏంటంటే ఆతిథ్యం ఇవ్వ మరువకుడి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. శారాకు పిలిచి మాంసము సిద్ధపరిచి చక్కటి భోజనం పెట్టాడు. భోజనమైన తర్వాత మరుసటి సంవత్సరము ఈ సమయానికి శారా ఒడిలో బిడ్డ ఉంటాడు అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ రోజుల్లో మన భారతదేశ సాంప్రదాయంలాగా స్త్రీలు తలుపు చాటునే ఉండేవారు. భోజనం అక్కడ పెట్టేసి వెళ్ళి తలుపు చాటును దాక్కుండి తెరచాటున. ఆ మాట శారా విని, అప్పటికి ఆమె ఎంత వయసు అనుకున్నారు? అబ్రహాముకు 99, బిడ్డ పుట్టినప్పుడు 100 ఏళ్ళు కదా. మరి ఆ సంవత్సరం అంటే అనుకుందాం పోనీ ఇంచుమించు 90 ఏళ్ళు ఉన్న ముసలమ్మ నీకు బిడ్డ పుడతాడు అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీకి అది ఏమన్నా సాధ్యమా? కాబట్టి శారా అనుకుందంట మనసులో. శారా నవ్వనేలా అంటేనే నవ్వలేదు అందంట. మనం నవ్వకనే నవ్వుతాం, ఏడవకనే ఏడుస్తాం కదండి. బయటికి ఎవరికీ తెలియదు మనం నవ్వుతున్నామో, నిజంగా నవ్వుతున్నామో, నిజంగా ఏడుస్తున్నామో అని. పైకి ఏడ్చేవాళ్ళు లోపల ఏడిపే ఉండదు, లోపల ఏడ్చే వాళ్ళకి పైన ఏడుపు కనపడదు. కానీ
హృదయాలను పరిశీలించే దేవుడు నీ హృదయంలో నీవేమనుకుంటున్నావో ఎరిగిన దేవుడు ఆమె నవ్వును గురించి ఆమె నవ్వింది అన్నాడు. నవ్వింది కానీ నమ్మింది, నవ్వింది కానీ నమ్మింది. ఆమె ప్రయాసతో ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి దీవించి ఆ దూతలు వెళ్ళిపోతున్నారు. అబ్రహాము సాగనంపడానికి వెళ్ళాడు. ఇవన్నీనండి మన భారతదేశంలో ఏదో బైబిల్ సాంప్రదాయం, పాశ్చాత్య సాంప్రదాయం అంటారు. కాదు, మీరు సరిగ్గా చదవండి. ఆతిథ్యం ఇవ్వటం, మా ఇంటికి వచ్చి భోంచేయండి అని పిలిచేవాళ్ళు మనమే. అమెరికాలో ఉన్నవాళ్ళు పిలవరండి. వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? పలానా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం, సాయంత్రం అక్కడికి రండి అంటారు. అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తారు, డబ్బులు ఇచ్చి కావాలి, కానీ వీళ్ళు మాత్రం వండి పెట్టరు. నా చేతి వంట తినయ్యా అని బతిలాడుతాం చూడండి. ఇది మన సాంప్రదాయం. స్త్రీలు ముసుగేసుకోవటం, బహిరంగంగా రాకుండా ఉండటం, ఇంటికి వచ్చిన అతిథుల్ని బయటికి వెళ్ళి చివరి బస్ స్టాండ్ దాకా వెళ్ళి సాగనంపటం. ఇప్పుడెక్కడ సాగనంపుతున్నారు? మనం కూడా పాశ్చాత్య దేశంలో అయిపోయాం. నేను వెళ్తున్నానంటే తలుపేసి వెళ్ళంటారు. ఇప్పుడు అది తలుపు కూడా వేసుకోరు కనీసం. ఆ చేతుడు తలుపేసిపోండి బాబు అంటారు. ఏంటండి ఎంత మర్యాద, ఎంత ప్రేమ, ఎంత అభిమానం. కూడా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి టాటా చెప్పి వీడ్కోలు ఇవ్వటం అనేది. అబ్రహాము సాగనంపడానికి వెళ్ళాడు. సరే వెళ్ళిపోతామన్నప్పుడు దేవుడు అనుకున్నాడంటే, యెహోవా నేను ఈ కార్యమును, నేను చేయబోవు కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా. ఎలా దాస్తారండి? ప్రేమించిన వాళ్ళ దగ్గర సంగతులు ఎలా దాయగలం? మనసులో ఒకటి పెట్టుకొని గంటలు గంటలు మాట్లాడి మనసును పంచకపోవటం. ఈ రోజున యవ్వనస్తులు తల్లిదండ్రులతో మనసు పంచుకోరండి. ఒక కుమార్తె కనీసం తండ్రి దగ్గర భయమైనా తల్లి దగ్గర ఏం చెప్పుకోవాలి? తన మనసులో ఉందంతా, తన కాలేజీలో ఏం జరిగింది, తనకి ఏం శోధన వచ్చింది, ఏం పోరాటం ఉంది, ఏ సమస్యలో ఉంది అని తల్లి దగ్గరో తండ్రి దగ్గరో అన్న దగ్గరో చెల్లి దగ్గరో పంచుకునేవారు పూర్వకాలం. ప్రేమ ఎప్పుడూ కూడా దాపరికం లేదండి. ప్రేమలో నిజమైన ప్రేమ హృదయాలను తెరుస్తుంది. ఎవరో పెట్టారండి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో అర్థం లేకుండా పోతుందని ఒకరోజు ఫ్రెండ్షిప్ డే, అమ్మ విలువ తెలియకుండా పోతుందని ఒకరోజు మదర్స్ డే, తండ్రి విలువ తెలియకుండా పోతుందని ఒకరోజు ఫాదర్స్ డే. ఏంటండి, కుమార్తెలు డాటర్స్ డే ఉందమ్మా, సన్స్ డే ఉందా, చిల్డ్రన్స్ డే. చాచా నెహ్రూ గురించి పెట్టారు, ఆ చాచా నెహ్రూను మర్చిపోతున్నారు. చిల్డ్రన్స్ డే కూడా ఏమైపోతుందో. టీచర్స్ డే, సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాపకం చేసుకుంటూ టీచర్స్ డే పెట్టారు. ఏంటండి, ఇప్పుడు ఏ డే ఉన్నా లేకపోయినా యోగా డే ఒకటి పెట్టారు. ఏంటండి, ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక్కొక్క ప్రత్యేకమైన రోజు. కానీ నిజంగా ఒకరోజు తండ్రిని ప్రేమిస్తే చాలదు, ఒకరోజు తల్లిని ప్రేమిస్తే చాలదు, ఒకరోజు స్నేహం చేస్తే చాలదు, ఒకరోజు యోగా చేస్తే కూడా చాలదు. ఇవి మన జీవితాల్లో అనుదినము అనుసరించవలసిన విషయాలు. వాళ్ళ ఫ్రెండ్షిప్ అనే మాటకి విలువే లేదు. మేము ఫ్రెండ్స్ అంటారు, ఒకరికొకరు హాని చేసుకుంటారు. ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు, ఒకరినొకరు మోసం చేసుకుంటుంటారు. అనేక మంది స్నేహాల ద్వారా బాగుపడటానికి బదులు చెడిపోతున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. అబ్రహాముకు ఒకే స్నేహితుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయన అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు.
రోజు మాట్లాడుకుంటుంటే, రోజు హృదయాన్ని పంచుకుంటుంటే, ఏంటంటే ప్రేయర్ డే అని ఒకటి ఉంది. వరల్డ్ ప్రేయర్ డే ఒకటే జ్ఞాపకం చేసుకుంటాం. ఒకరోజు కాదు ప్రేయర్ చేసేది, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుని ముఖాముఖిగా, మోషే అయితే దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్టు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకున్నాడట. దేవునితో స్నేహం చేయటం అభ్యాసం చేసుకుందాం. ఈ లోక మనుషులతో ఎంత స్నేహం చేసినా చివరికి నీకు మిగిలేదేముండదు. నువ్వు ఎంత వెతికినా విడువక ప్రేమించే స్నేహితుడిని లోకంలో మనుషుల్లో కనుగొనలేము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో నీకు తోడుంటాడు. యేసు ప్రభువును మన ఫ్రెండ్గా, స్నేహితుడిగా చేసుకుంటే, ఆయనతో మన సహవాసం చేయటం నేర్చుకుంటే, చూడండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక వారం రోజులు కలుసుకోలేదనుకోండి, ఆ తర్వాత వాళ్ళు చెప్పుకోవడానికి ఎన్నో సంగతులు ఉంటాయి. ఏంటంటే అవి కొన్ని మర్చిపోతుంటారు వాళ్ళు చెప్పుకోవటం. కానీ రోజు స్నేహం చేస్తున్నప్పుడు దేవునితో, దేవుని మనస్సును ప్రతిరోజు మనం ఎరుగుతాం. అబ్రహామును దేవుడు స్నేహితుడిగా భావించాడు కాబట్టి, నేను అబ్రహాము దగ్గర ఎలా దాస్తాను ఈ సంగతి? దయచేసి భార్యాభర్తలు మీ హృదయాలను పంచుకోండి. మీ హృదయాలలో సంగతులను దాచుకోకండి. అది మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ చేస్తుంది. ఆ చిన్న చిన్న విషయాలే ఒక పెద్ద గోడలుగా తయారై మిమ్మల్ని విభజిస్తుంది. అలాగే తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు దాయకండి. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నాకంటే వెంటనే చెప్పు మీ అమ్మకి. ఒక అమ్మాయి నా వెంట పడుతుందంటే వెంటనే చెప్పు మీ తల్లికి తండ్రికి. అక్కడితోటే ఆ రాంగ్ ఫెలోషిప్, ఏమన్నా రాంగ్ స్నేహం ఉంటే, తప్పైన ప్రేమలైతే అవి సరిచేయబడతాయి. అంతేగాని అంత ముదిరిపోయాక ఫోనుల్లో మాట్లాడేసుకొని, ఎస్ఎంఎస్లు పెట్టేసి, ఫేస్బుక్లో షేర్ చేసుకొని, పార్కుల్లో కలుసుకొని, ఏంటండి సినిమా హాళ్ళకి వెళ్ళేసి ఒకరికి ఒకరు బంధకాలుగా తయారైన తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అబ్బాయి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి, నా సంగతి అందుకు చెప్పేస్తానంటుంది, నా మీద కేసు పెడతానంటుందని అప్పుడు లబ్బో దిబ్బో అని ఆడవటం వల్ల ప్రయోజనమో లేదు. దాయొద్దు. క్రీస్తు మనస్సు కలిగిన వాడు దాయలేడు. మా సంఘంలో ఒక చట్టం ఉందండి. ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళాలన్నా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా, ఒక వివాహం యొక్క ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక ప్రయాణం చేయాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే అది ముందు ఉపవాస ప్రార్థనలో చెప్పి, అందరి ప్రార్థన సహాయం అడిగి కానీ ముందుకెళ్ళకూడదు. రహస్యంగా చేసే ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా? ఏంటండి, మేము పాస్టర్ గారిలో కూడా సిక్ అవుతాం. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది చాలాసార్లు, ఒకసారి అని కాదు. ఏంటంటే కొంతమంది పాస్టర్ గారులు అంట హాస్పిటల్కి వెళ్ళి చెప్తే పాస్టర్ గారు పరువు పోద్దని, అయ్యగారు ధ్యానంలో ఉన్నారు ప్రార్థన చేయండి అంటారంట. ఏ ధ్యానం? హాస్పిటల్ ధ్యానమా? రోగం వచ్చిందంటే పాపం చేశాడని, వ్యాధి వచ్చిందంటే ఏదో శాపం వచ్చిందని ఈ భక్తిలో ముదిరిపోయిన వాళ్ళ అభిప్రాయం అదండి. ఎలీషా ఎంత గొప్ప ప్రవక్తో మీకు తెలుసా? ఎలీషా చివరికి ఎలా చనిపోయాడో మీకు తెలుసా? మరణకరమైన రోగం వచ్చి మంచాన పడి మరణించాడండి. ఈ లోకంలో శరీరానికి రోగాలు రావటం సహజం. శరీరాన్ని కూడా స్వస్థపరచగలిగిన వాడు మన ప్రభు. మందులొద్దు, నాకు మాత్రలొద్దు, డాక్టర్లొద్దు అనే గొప్ప గొప్ప దైవజనులు కూడా నేను చూశానండి. నాకు చాలా బాధ కలుగుద్ది. ఒకవేళ ఆ దైవజనులు దేవుని యందున్న విశ్వాసంతో పాటు మెడికల్ హెల్ప్ కూడా తీసుకొని ఉంటే మరికొన్ని రోజులు మన మధ్య ఉండి మరింత గొప్ప పరిచర్య చేసేవారేమో అనిపిస్తుంది. ఒక పాస్టర్ గారు మందు ఎందుకు వేసుకోవాలంటే ఇంకొన్ని రోజులు, ఎక్కువ రోజులు బతికి
ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు సేవ చేయాలనే ఉద్దేశంతో. అంతే. ఒక మనిషి లోకంలో ఎందుకు బ్రతకాలని ఆశపడతాడంటే, ఒక నిజమైన విశ్వాసి ఎందుకు బ్రతకాలని ఆశపడతారంటే, దేవుడిని ఇంకా నేను మహిమపరచాలి, ఇంకో జన్మ లేదు నాకు, ఇంకో జీవితం లేదు నాకు. మనుషులు ఒక్కసారే మృతి చెందుతారు, తర్వాత తీర్పు ఉంటుంది. దాయొద్దు. కొంతమంది పాస్టర్ గారులు నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఒంట్లో బాగలేదు చెప్పరు. పాస్టర్ గారికి కూడా క్యాన్సర్ వస్తుందా? పాస్టర్ గారికి కూడా కిడ్నీలు చెడిపోతాయా? పాస్టర్ గారికి కూడా హార్ట్ అటాక్ వస్తుందా? అంటే చరిత్ర తిరగేస్తే మనిషికి వచ్చే జబ్బులన్నీ ఏ పాస్టర్ అవని, ఎంత గొప్ప దైవజనుడు అవని, ఎంత గొప్ప సేవ చేసిన వ్యక్తి అవని వారు కూడా రావచ్చు. వస్తుంది అని ఖండితంగా చెప్పం, కానీ రావచ్చు. బిలిగ్రహం గంటి దైవజనుడు అనారోగ్యంతో తన జీవితంలో చాలా సంవత్సరాలు అనారోగ్యంలోనే ఉన్నారు. భక్త సింగ్ గారు లాంటి దైవజనులు ఎంతో కాలం అనారోగ్యంతో ఆయన బ్రతికే ఉన్నారు. దాయొద్దు, దేవుని సన్నిధిలో దాయొద్దు. మనుషుల దగ్గర, దేవుని ప్రేమను పొందిన మనుషుల దగ్గర మన విషయాలు దాయొద్దు. అసలు దేవుడే దాయలేడంట. మన గురించి విషయాలు మనకు చెప్పాలని ఆశపడుతుంటాడంట. ఏంటంటే మీ పిల్లలకి ఏదన్నా మీకు చెప్పాలని ఆశ ఉంటుందా, ఉండదా? స్కూల్ నుంచి ఇంకా రాలేదు, తొందరగా వస్తే బాగుండు, మా అబ్బాయికి చెప్పాలి, డాడీ ఊటీ తీసుకెళ్తారంట మనల్ని, ఏంటండి ఇంకెక్కడికో అమెరికా తీసుకెళ్తారంట, నీ కోసం డాడీ పెద్ద గొలుసు కొన్నారమ్మా అని చెప్పాలి అన్నప్పుడు ఎలా ఉవ్విలోడుతో చూడండి. దేవుడికి కూడా అలాగా మన కొరకు దాచిపెట్టిన నిధుల గురించి, మన కొరకు సిద్ధపరిచిన విషయాలను గురించి మనకు చెప్పాలని ఆశపడతాడు. మనతో కబుర్లు చెప్పుకోవాలని దేవుడు మానవుణ్ణి సృష్టించాడండి. ప్రార్థన చేసుకుందాం. అన్నిటికంటే ప్రార్థన ఉత్తమమైనదని, ప్రార్థన ద్వారా అద్భుతాలను చూడగలమని, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగిన దేవుడు అని, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, గోడుమైన సంగతులు నీకు బయలుపరుస్తానన్నావు. నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరుస్తానన్నావయ్యా. మా ఇంటి వారు ఎందరో నశించిపోతున్నారు, మా రక్త సంబంధులు ఎందరో రక్షణ లేకుండా ఉన్నారు, మా కుటుంబంలో ఎందరో ఇంకా నిన్నెరగని వారు ఉన్నారయ్యా. లోకాన్ని ప్రేమించే, పాపానికి లొంగిపోయే, జీవితాలను పాడు చేసుకునే వారి కొరకు అబ్రహాము వలె నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే గోజాడి ప్రార్థన మాకు నేర్పించు నాయన. మా మట్టుకు మేము రక్షించబడటమే కాక మా చుట్టూన్న వారు నీ రాజ్య వారసులు అవ్వాలని ప్రలాపించటానికి సహాయం చేయము. మేమందరము పాటలు పాడలేము, ప్రసంగాలు చేయలేమేమో, కానీ మిమ్మల్ని అందరినీ విజ్ఞాపన కర్తలుగా చేయ్యా, ప్రార్థనా పరులుగా చేయి నాయన. ఎవరు ఈ ఆశతో ఈ రోజున నీ సన్నిధికి వచ్చారో, ఏ జీవితాన్ని సాతాను పట్టి పీడిస్తున్నాయో, అట్టి సాతాను శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. శరీరాల్లో ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచము నాయన. కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దయచేయి తండ్రి. యవనస్తుల బిడ్డల విషయంలో నాయన తెలివి జ్ఞానాలు, చదువు సంచల్లో అభివృద్ధి దయచేయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాల విషయంలో అద్భుతాన్ని జరిగించిన ఆయన, వివాహమైన వారికి గర్భఫలాలు దయచేయను ఆయన. వివాహమైన వారి కుటుంబాల్లో సాతానికి అధికారం లేకుండా సహాయం చేయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు దీవించిన ఆయన. నిన్ను నమ్మిన మేము నీ ఆశీర్వాదాలతో నింపబడాలని, నీ సాక్షులుగా బ్రతకాలని, నీ సన్నిధికి వచ్చుండగా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించి పంపించు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 893939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.